టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకుందాం. సో ఈ డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి ఎపిసోడ్ 1గా కొన్ని అంశాలను చర్చించుకున్నాం. సో ఇప్పుడు ఎపిసోడ్ 2గా ఇంకొన్ని అంశాలు అంటే వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోండి. అవి ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా వార్తల్లో వ్యక్తులు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉన్నటువంటి థీమ్స్, అవార్డులు, నియామకాలు, క్రీడా అంశాలు, సైన్స్ అండ్ టెక్ సంబంధించిన అంశాలు ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకొని చదివినట్టయితే చదువుకోవడానికి ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం రివిజన్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ని ఇలా విడివిడి విభాగాలుగా విభజించుకోవడమే కాకుండా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అన్ని డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ చదవాలి. సో స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే తేడా ఏంటి అంటే, సో ఏదైనా కరెంట్ అఫైర్స్ అంశం ఉందనుకోండి, ఇప్పుడు దాని గురించి జరిగితే అది డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉన్నటువంటి అంశం. సో అప్పుడు జరిగినటువంటి ఏదైనా అంశం అది దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రీవియస్ డేటా ఉంటుంది కదా, సో ఆ డేటా అంతా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఏదైనా రీసెంట్గా జరిగినటువంటి వరల్డ్ కప్ తీసుకోండి. ఇక్కడ భారతదేశంలో జరిగింది. సో 2023 వన్డే వరల్డ్ కప్ భారతదేశంలో జరిగింది కాబట్టి సో 2019లో ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్. లేదా వన్డే వరల్డ్ కప్ 2023లో రన్నరప్గా నిలిచింది భారతదేశం. సో ఎప్పుడు నెగ్గింది చివరిసారిగా అని అడగచ్చు. ఎప్పుడు 2011లో ధోని సారథ్యంలో. అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్. లేదా వన్డే వరల్డ్ కప్ను భారతదేశము ఎప్పుడు మొదటిసారి నెగ్గింది అని అడగచ్చు. ఎప్పుడంటే 1983 కపిల్ దేవ్ సారథ్యంలో. అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్. సో ఇలా ఏదైనా ఒక అంశము అప్పటికి ఉండి దానికి రిలేటెడ్గా అంశము ప్రీవియస్గా దానికి సంబంధించిన డేటా ఉంటే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా అంటారు. సో ఇలా కరెంట్ అఫైర్స్ని ఇలా వార్తల వ్యక్తులు, ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ముఖ్యమైన తేదీలు, వాటికి సంబంధించిన థీమ్స్ అంటూ చదువుకున్నట్టయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము డిసెంబర్ 2023కు సంబంధించిన వార్తల వ్యక్తుల గురించి చర్చించుకుందాం. మొట్టమొదటి అంశం మోహన్ యాదవ్. సో ఇటీవల 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగడం జరిగింది. ఆ 5 రాష్ట్రాలకు కూడా కొత్తగా ముఖ్యమంత్రులు నియమించడం జరిగింది. ఫస్ట్గా చూసుకున్నట్టయితే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్. ఈ 5 రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగడం జరిగింది. కొత్తగా ముఖ్యమంత్రులు రావడం జరిగింది. సో ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటికి సంబంధించిన ముఖ్యమంత్రులను మ్యాచ్ ద ఫాలోయింగ్గా చేయమని అడగవచ్చు. లేదా అక్కడ గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తులను మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడగవచ్చు. ఎప్పుడైనా ఇందాక చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ అనేది డైనమిక్ అండ్ స్టాటిక్ రిలేటెడ్గా అడగవచ్చు. సో 5 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, అక్కడ పనిచేస్తున్నటువంటి గవర్నర్ ఎవరో చూద్దాం ఇప్పుడు. సో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికబడ్డారు అంటే రేవంత్ రెడ్డి. సో తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ మిగతా 4 రాష్ట్రాల గురించి చూద్దాం. చూడండి, సో మిగతా 4 రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ సంబంధించి అక్కడ ముఖ్యమంత్రిగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు, ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే మోహన్ యాదవ్. ఎవరు? మోహన్ యాదవ్. సో మధ్యప్రదేశ్ సంబంధించిన అంశం కాబట్టి అక్కడ గవర్నర్గా ఎవరున్నారంటే మంగుభాయ్ సి పటేల్. ఎవరు? మంగుభాయ్ సి పటేల్. సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మోహన్ యాదవ్. ఎవరు? మోహన్ యాదవ్. నెక్స్ట్ అంశం, ఇందాక మధ్యప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రి గురించి చూసాం కదా, మోహన్ యాదవ్. ఎవరు? మోహన్ యాదవ్. సో నెక్స్ట్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే విష్ణుదేవ్ సాయ్. ఎవరు? విష్ణుదేవ్ సాయ్. సో మధ్యప్రదేశ్కు మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్కి విష్ణుదేవ్ సాయ్. సో ఛత్తీస్గఢ్ సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ఛత్తీస్గఢ్లో గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే విశ్వభూషణ్ హరిచందన్. ఎవరు? విశ్వభూషణ్ హరిచందన్. నెక్స్ట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే భజన్ లాల్ శర్మ. ఎవరు? భజన్ లాల్ శర్మ. సో రాజస్థాన్కి సంబంధించిన అంశం కాబట్టి అక్కడ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కల్రాజ్ మిశ్రా. ఎవరు? కల్రాజ్ మిశ్రా. సో ఇప్పటిదాకా చూడండి, తెలంగాణకు రేవంత్ రెడ్డి, మధ్యప్రదేశ్కి మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్కి వచ్చేసి విష్ణుదేవ్ సాయ్, రాజస్థాన్కి వచ్చేసి భజన్ లాల్ శర్మ. సో రాజస్థాన్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? కల్రాజ్ మిశ్రా. సో మిజోరాంకి వచ్చేసి లల్దు హోమా. ఎవరు? లల్దు హోమా మిజోరాం ముఖ్యమంత్రిగా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి. ఎవరు? మిజోరాం ముఖ్యమంత్రిగా ఎన్నికబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే లల్దు హోమా. ఎవరు? లల్దు హోమా.
మిజోరాం గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కంభంపాటి హరిబాబు. ఎవరు? కంభంపాటి హరిబాబు, తెలుగు వ్యక్తిన. సో మిజోరాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లల్దు హోమా. సో మిజోరాంకు లల్దు హోమా, ఛత్తీస్గఢ్కి విష్ణుదేవ్ సాయి, భజన్లాల్ శర్మ రాజస్థాన్కి, మోహన్ యాదవ్ వచ్చేసి మధ్యప్రదేశ్కి, రేవంత్ రెడ్డి వచ్చేసి తెలంగాణకు. సో ఈ 5 రాష్ట్రాలకు ఇటీవల ఎన్నికలు జరగడం జరిగింది. వీటి యొక్క ముఖ్యమంత్రులను, వాటికి సంబంధించిన గవర్నర్లను కూడా చూసామన్నమాట. సో మిజోరాం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే లల్దు హోమా. రాజస్థాన్కు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే భజన్లాల్ శర్మ. ఛత్తీస్గఢ్కి విష్ణుదేవ్ సాయి. సో మధ్యప్రదేశ్కి వచ్చేసి మోహన్ యాదవ్. తెలంగాణకి రేవంత్ రెడ్డి. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి చెప్పుకున్నాం కదా. సో వాళ్ళతో పాటుగా మంత్రివర్గం కూడా ఉంటుంది కదా. సో వార్తల్లో వ్యక్తులుగా మంత్రివర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ శాఖకి ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఇప్పుడు. సో పురపాలన, పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖ, శాంతి పద్ధతులకు సంబంధించిన శాఖలన్నీ ఎవరికి అధీనంలో ఉన్నాయంటే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో. నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధీనంలో ఉన్నటువంటి శాఖలు ఏంటి అంటే ఆర్థిక ప్రణాళిక శాఖ మరియు విద్యుత్ శాఖ. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమము, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పేరేంటి అంటే దామోదర్ రాజనరసింహ. ఎవరు? దామోదర్ రాజనరసింహ. నెక్స్ట్ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ సంస్థకు సంబంధించి శాఖకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో నెక్స్ట్ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఎవరు? దుద్దిల్ల శ్రీధర్ బాబు. రెవెన్యూ, గృహ నిర్మాణం, పౌర సంబంధాలకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్ రవాణా, బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే పొన్నం ప్రభాకర్. ఎవరు? పొన్నం ప్రభాకర్. నెక్స్ట్ అటవీ, పర్యావరణము మరియు దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కొండా సురేఖ. ఎవరు? కొండా సురేఖ. నెక్స్ట్ పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే అనసూయ, ఆమెనే సీతక్క అని కూడా అంటాం. సీతక్క ఈ పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ తుమ్మల నాగేశ్వరరావు ఆధీనంలో ఉన్నటువంటి శాఖలు ఏంటి అంటే వ్యవసాయము, మార్కెటింగ్, చేనేత. నెక్స్ట్ జూపల్లి కృష్ణారావు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి ఏంటి అంటే ఎక్సైజు, పర్యాటక, సాంస్కృతిక శాఖ, పురావస్తు శాఖ. సో ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు, ఎన్నిక కాబడ్డారు. సో మంత్రివర్గంలో ఏ శాఖలకు ఎవరెవరిని కేటాయించారో చూసాం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. రాబోయే ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్గా ఏ శాఖలకు ఎవరున్నారు లేదా ఈ శాఖకు ఎవరు మంత్రిగా ఎన్నిక కాబడ్డారు, ఎంపిక కాబడ్డారు అనే క్వశ్చన్ పక్కా అడగొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం ఎల్పి హేమంత శ్రీనివాసులు. సో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు గ్రహీతగా ఇటీవల ఇతను వార్తల్లో నిలిచారు. ఎవరి చేతి మీదుగా ఇది అందుకోవడం జరిగిందంటే హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా దీన్ని అందుకోవడం జరిగింది. సో ఈయన ఎవరు అంటే లాటిన్ అమెరికా మరియు కరేబియన్ బిజినెస్ కౌన్సిల్కు కొత్తగా నియమితులైనటువంటి డైరెక్టర్. ఎవరు? హేమంత శ్రీనివాసులు. సో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహీత ఎవరు అంటే ఎల్పి హేమంత శ్రీనివాసులు. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క చైర్మన్గా నియామకం పొందడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఆయన పేరేంటి అంటే సిఎస్ రాజన్. ఎవరు? సిఎస్ రాజన్. ఈయన జనవరి 1 నుండి 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారు. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్గా నియమించుకోవడానికి ఆర్బీఐ ఇటీవల ఎవరి పేరును ఆమోదించింది అంటే సిఎస్ రాజన్. ఎవరు? సిఎస్ రాజన్. నెక్స్ట్ కెప్టెన్ కన్నుమూత. సో విజయకాంత్ నటుడు, ఫేమస్ నటుడు, చాలా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినటువంటి వ్యక్తి. సో ఠాగూర్ సినిమా ఉందిగా, దానికి రమణ అని పేరు ఉంది, తమిళ్లో రావడం జరిగింది. ఒక బిగ్గెస్ట్ హిట్ అక్కడ. సో అలాంటి చాలా చాలా బ్లాక్ బస్టర్ మూవీలో నటించినటువంటి వ్యక్తి విజయకాంత్. సో రాజకీయవేత్త కూడా. సో ఆయన ఇటీవల కన్ను వేయడం జరిగింది. ఆయన ఏమని ముద్దుగా పిలుచుకుంటారా అంటే కెప్టెన్. ఎవరు? కెప్టెన్ అని పిలుచుకుంటారు. ఇటీవల కన్ను వేయడం జరిగింది. తమిళ ఇండస్ట్రీకి చెందినటువంటి నటుడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. ఏ దేశానికి అధ్యక్షుడు అంటే ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకంటే ఈ ఇయర్ జరగబోతున్నాయిగా అంటే 2024. సో మనం డిసెంబర్ సంబంధించిన
మాట్లాడుకుంటున్నాం, కానీ 2024కు సంబంధించిన గణతంత్ర దినోత్సవాలకు ఉంటుందిగా, దానికి అతిథిగా రాబోతున్నారనమాట. సో ఇమాన్యుయల్ మాక్రోన్ ఏ దేశానికి అధ్యక్షుడు అంటే ఫ్రాన్స్. భారతీయ గణతంత్ర దినోత్సవాలకి హాజరు కాబోతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే, అతిథిగా రాబోతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇమాన్యుయల్ మాక్రాన్. నెక్స్ట్ అంశం, సో వార్తల్లో వ్యక్తులుగా హాకీకి సంబంధించిన ఇద్దరు పేర్లను పెట్టడం జరిగింది. సో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023 గాను పురుషుల విభాగంలో ఎవరు, మహిళల విభాగంలో ఎవరు? సో పురుషుల విభాగంలో వచ్చేసరికి హార్దిక్ సింగ్, భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి. మహిళల విభాగంలో వచ్చేసరికి శాండీ వార్డ్, సో డచ్ క్రీడాకారిణిమే. సో ఈమె ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు. పురుషుల FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2023కి ఎన్నుకబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే హార్దిక్ సింగ్. మహిళల విభాగంలో శాండీ వార్డ్, ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి, డచ్ క్రీడాకారిణిమే. నెక్స్ట్ అంశం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొంది ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి తెలుగు వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే తల్లావజ్జల పతంజలి శాస్త్రి. సో ఆయన రాసినటువంటి ఏ రచనకు గాను ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటే చిన్న కథల విభాగంలో వచ్చింది. ఇది ఏంటి అంటే రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు. సో ఈ సంపుటికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. సో ఎవరికి వచ్చింది ఇటీవల తెలుగు దాంట్లో అంటే తల్లావజ్జల పతంజలి శాస్త్రి. సో మొత్తం 24 భాషల సాహితీకారులను అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది ఇది సాహిత్య అకాడమీకి. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు రచించింది ఎవరు అంటే తల్లావజ్జల పతంజలి శాస్త్రి, లేదా తల్లావజ్జల పతంజలి శాస్త్రి రచించినటువంటి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అని అడగొచ్చు. రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు. సో క్వశ్చన్ ఎలా అయినా అడగొచ్చండి, రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు రాసింది ఎవరు అని అడగొచ్చు, లేదా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చినటువంటి తల్లావజ్జల పతంజలి శాస్త్రి గారి రచన ఏది అని అడగొచ్చు. ఏదంటే రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు. నెక్స్ట్ అంశం, సో ITF ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఉంటుందిగా. సో ఆ టెన్నిస్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్స్ 2023 విజేతలను ఇటీవల ప్రకటించడం జరిగింది. దాంట్లో పురుషుల విభాగంలో జకోవిచ్, మహిళల విభాగంలో సబలెంకా. సో జకోవిచ్ తన 8వ ITF వరల్డ్ ఛాంపియన్ అవార్డుతో రికార్డు నెలకొల్పడం జరిగింది. సో 8వ ITF వరల్డ్ ఛాంపియన్ అవార్డుతో రికార్డు నెలకొల్పిన వ్యక్తి ఎవరు అని అడగచ్చు. ఎవరంటే నోవాక్ జకోవిచ్. ఎవరు? నోవాక్ జకోవిచ్. సో ఎవరు దీన్ని అనౌన్స్ చేస్తారంటే అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య. ఎవరు? అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య వీటికి సంబంధించిన వాటిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్స్ 2023 విజేతలుగా నిలిచింది ఎవరు అంటే నోవాక్ జకోవిచ్ మరియు సబలెంకా. నెక్స్ట్ అంశం, అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి స్థానం పొందినటువంటి వ్యక్తులు ఎవరు ఇటీవల భారతదేశం నుంచి అంటే విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేస్. ఎవరు? విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేస్. సో కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడగొచ్చండి, లియాండర్ పేస్ ఇంకో పేరు, లేకపోతే లియాండర్ పేస్ ఇంకో పేరు, లేదా విజయ్ అమృతరాజ్ మరియు ఇంకొక పేరు. సో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి స్థానం పొందినటువంటి వ్యక్తులు ఎవరు ఇటీవల భారతదేశం నుంచి అంటే విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేస్. నెక్స్ట్, భారతీయ రెజ్లర్ ఇటీవల వార్తల్లో నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, ఎందుకంటే ఇంటర్నేషనల్ పరంగా ఉన్నటువంటి అంశము మరియు భారతదేశానికి సంబంధించిన అంశము. సో రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే యాంటిమ్ ఫంగల్. ఎవరు? యాంటిమ్ ఫంగల్. సో భారతీయ రెజ్లర్, ఈమె మహిళా విభాగంలో రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక కాబడ్డారు. సో ఎవరు దీన్ని ప్రకటిస్తారు లేదా ఎవరు అనౌన్స్ చేస్తారంటే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ద్వారా ఇది అనౌన్స్ చేయబడుతుంది. సో భారతీయ రెజ్లర్ అయినటువంటి యాంటిమ్ ఫంగల్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక కాబడ్డారు, లేదా రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అని అడగచ్చు. ఎవరు అంటే యాంటిమ్ ఫంగల్. ఎవరు? యాంటిమ్ ఫంగల్. నెక్స్ట్, పోలాండ్ ప్రధానిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అని అడగచ్చు. ఎవరంటే డొనాల్డ్ టస్క్. సో ఇలాంటి క్వశ్చన్స్ అండి అధ్యక్షుడిగా కానీ లేకపోతే ప్రధానిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తుల పేర్లు గుర్తుంచుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్గా అడగచ్చు వాటిని. ఎలా? మ్యాచ్ ద ఫాలోయింగ్గా. సో పోలాండ్ ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరంటే డొనాల్డ్ టస్క్. ఎవరు? డొనాల్డ్ టస్క్. నెక్స్ట్, మెరిటో డెల్లా రిపబ్లికా ఇటాలియానా. సో ఇటలీకి సంబంధించిన అవార్డు ఇది. పురస్కారము ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ పొందినటువంటి వ్యక్తి ఎవరు? నటుడు అంటే కబీర్ బేడి. ఎవరు? కబీర్ బేడి. సో ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ని పొందినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే కబీర్ బేడి.
నెక్స్ట్ ప్రముఖ ఎయిడ్స్ కార్యకర్త చైనాకు సంబంధించిన వ్యక్తి ఇటీవల కనుమూయడం జరిగింది. ఆమె పేరేంటి అంటే డాక్టర్ గావో యావోజీ. ఎవరు? డాక్టర్ గావో యావోజీ. సో ఎయిడ్స్కి సంబంధించిన అంశం కాబట్టి ఎయిడ్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? December 1st. ఎప్పుడు? December 1st. నెక్స్ట్ నిఖిల్ డే. సో నిఖిల్ డే 2023 ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్గా అనౌన్స్ చేయబడ్డటువంటి వ్యక్తి. సో ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి పేరేం పేరు అని అడగచ్చు. ఏంటి అంటే నిఖిల్ డే. సో ఎవరు ప్రకటిస్తారంటే అమెరికా ప్రభుత్వం దీన్ని ప్రకటిస్తుంది. సో యాంటీ కరప్షన్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? December 9th. ఎప్పుడు? December 9th. సో ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్గా నిలిచింది ఎవరు 2023 గాను అంటే నిఖిల్ డే. నెక్స్ట్ వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. సో ఈయన భారత నౌకాదళ వైస్ చీఫ్గా నియామకం పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. సో నేవీకి సంబంధించిన అంశం కాబట్టి నేవీ డేని ఎప్పుడు జరుపుకుంటాం? December 4th. సో నేవీ చీఫ్గా ఇప్పుడు ఎవరు ఉన్నారంటే అడ్మిరల్ ఆర్ హరికుమార్. ఎవరు? అడ్మిరల్ ఆర్ హరికుమార్. నేవీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? December 4th. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచినటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల అంటే టేలర్ స్విఫ్ట్. ఎవరు? టేలర్ స్విఫ్ట్. నెక్స్ట్ అంశం ప్రపంచంలోనే 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది పోప్స్ వారు. సో పోప్స్లో ప్రపంచంలోనే 100 అత్యంత శక్తివంత మహిళల్లో భారతదేశం నుంచి స్థానం పొందిన వారు ఎవరో చూద్దాం. 4 ఉన్నారు. ఆ 4 ఏ స్థానంలో ఉన్నారు, దేనికి సంబంధించిన వాళ్ళు చూద్దాం. సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ భారతదేశం తరపున మెరుగైన ర్యాంక్లో ఉన్నారు, 32వ స్థానంలో. నెక్స్ట్ HCL కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి రోష్ని నాడర్ మల్హోత్రా ఏ స్థానంలో ఉన్నారంటే 60వ స్థానంలో. నెక్స్ట్ స్టీల్ అథారిటీ చైర్పర్సన్ సోమా మండల్ ఏ స్థానంలో ఉన్నారంటే 70వ స్థానంలో. నెక్స్ట్ బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా ఉన్నటువంటి కిరణ్ మజుందర్ షా ఏ స్థానంలో ఉన్నారంటే 76వ స్థానంలో. సో ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఎందరు భారతీయులు ఉన్నారు? 4. ఎవరు? నిర్మలా సీతారామన్, రోషిని నాడర్ మల్హోత్రా, సోమా మండల్, కిరణ్ మజుందర్ షా. ఒకరు 32nd ప్లేస్లో, ఒకరు 68th, ఒకరు 70th, ఒకరు 76th ప్లేస్లో. సో దీంట్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి మహిళ ఎవరంటే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఉర్సులా వాన్ డెర్ లేయన్. సో ఈమె మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటి వరకు మనము December 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల్లో వ్యక్తుల గురించి చర్చించుకున్నాం. సో మనం ఈ December 2023కు సంబంధించిన వార్తల వ్యక్తులను ఎపిసోడ్ 1గా, దీన్ని ఎపిసోడ్ 2గా చర్చించుకున్నాం కదా. సో ఎప్పుడైనా సరే మనము ఆ ఎపిసోడ్కి సంబంధించిన అంశాలు, వార్తల్లో వ్యక్తులు అవనివ్వండి, జాతీయ అంశాలు అవనివ్వండి, ప్రాంతీయ అంశాలు అవనివ్వండి, లేదా ఇంపార్టెంట్ డేస్, ఆ థీమ్స్కి సంబంధించిన అంశాలు, ఈ 5 విభాగాల్లో కూడా ఆ ఎపిసోడ్ ఎండింగ్లో అంటే ఎపిసోడ్ 1, 2 చేసామనుకోండి, సెకండ్ ఎపిసోడ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టడం కానీ, థర్డ్ ఎపిసోడ్ చేసి థర్డ్ ఎపిసోడ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టడం గత కొన్ని నెలలుగా చేస్తూ వస్తున్నాం. ఎందుకు ఇలా పొందుపరుస్తున్నామంటే మీకు ప్రాక్టీస్ పర్పస్గా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, మీకు ఎక్కువ మార్కులు రావాలనే ఉద్దేశంతో. సో ఇక్కడ కూడా ఈ ఆప్షన్లో కూడా నేను ఏం చేస్తున్నామంటే వాటికి ఆన్సర్స్ చెప్పకుండా ABCDలో 4 ఆప్షన్స్ ఇచ్చి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి 2 ఆప్షన్స్కు హింట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అప్పుడు మీరు ఆన్సర్ రీకాల్ చేసుకోవచ్చు. మీ బ్రెయిన్లో ఎక్కువ రోజులు ఫీడ్ అయ్యే అవకాశం ఉందనే ముఖ్య ఉద్దేశంతోనే అలా చేస్తున్నాం, గమనించగలరు. సో ఇప్పుడు మనము December 2023కు సంబంధించిన వార్తల వ్యక్తుల గురించి అది ఎపిసోడ్ 2గా చేసాం, ఎపిసోడ్ 1గా ఇంతకుముందు ఒక ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఈ 2 ఎపిసోడ్లకు సంబంధించిన క్వశ్చన్స్ కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. సో మొట్టమొదటి క్వశ్చన్ చూడండి, December 2023కు సంబంధించిన వార్తల వ్యక్తుల గురించి మొట్టమొదటి క్వశ్చన్ చూడండి. లల్దు హోమా మిజోరాం ముఖ్యమంత్రి, భజన్లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రి, విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. పైవన్నీ సరైనవి. సో ఈ కింది వాటిలో సరైనది ఏది లేదా ఏవి? సో ఇక్కడ చూడండి, A కరెక్టు, B కరెక్టు, C కరెక్టు, D కరెక్టు. సో ఈ 5 రాష్ట్రాలకు ఇటీవల ఎన్నికలు జరగడం జరిగింది. అక్కడ కొత్తగా ఈ 5 మంది అంటే ఇక్కడ నువ్వు ఇచ్చిన 4 అండి. సో వాటితో ఈ 4తో పాటుగా ఇంకొక రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డారు. అక్కడ లల్దు హోమా అనే వ్యక్తి మిజోరాం ముఖ్యమంత్రిగా, భజన్లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా, విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా, మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ 5 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు చాలా చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించిన గవర్నర్ కూడా చూసాం కదా, ఆ గవర్నర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, మిజోరాంకు తెలుగు వ్యక్తి ఉన్నాడు అక్కడ,
కంబంపాటి హరిబాబు. సో రాజస్థాన్కి కల్రాజ్ మిశ్రా. సో అలా మధ్యప్రదేశ్కి మంగుబాయి పటేల్. సో ఇలా ఛత్తీస్గఢ్కు, తెలంగాణకు సంబంధించి ఇలా గవర్నర్ల పేర్లు మరియు వీళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, దక్షిణాఫ్రికా T20లో సెంచరీ చేసిన తొలి భారతీయ కెప్టెన్ ఎవరు? సో దక్షిణాఫ్రికా దేశంలో 2020లో సెంచరీ చేసినటువంటి తొలి భారతీయ కెప్టెన్ ఎవరు అని అడుగుతున్నారు. రోహిత్ శర్మనా, విరాట్ కోహ్లీయా, సూర్యకుమార్ యాదవ, మహమ్మద్ షమి. ఇక్కడ చూడండి ఆప్షన్ ఒకటి ఈజీగా తీసేయచ్చండి. T20లో సెంచరీ అన్నారు, ఇక్కడ బౌలర్ పేరు ఉంది, దాన్ని ఈజీగా తీసేయచ్చు, అంటే ఒక ఆప్షన్ తీసేయచ్చు సి. సో నెక్స్ట్, ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా టోర్నీలో రోహిత్ శర్మ ఆడలేడు, విరాట్ కోహ్లీ ఆడలేడు. సో ఆ రెండు ఆప్షన్స్ తీయచ్చు, ఆన్సర్ కూడా మీకుంది. సో అంటే మనము ఏదైనా న్యూస్ చదివినప్పుడు దాన్ని ఎలా అనలైజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు చూడండి, దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన సీనియర్స్ అని చెప్పి ఒక టైటిల్ ఇస్తాడు ఎప్పుడైనా క్రీడాంశాల్లో భాగంగా. సో దాన్ని లింక్ చేసుకున్నట్టయితే మనకి ఇలాంటి క్వశ్చన్ చేయొచ్చు. సో ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా T20లో సెంచరీ చేసిన తొలి భారతీయ కెప్టెన్ అన్నారు. సో తొలి భారతీయ కెప్టెన్ అంటే రోహిత్ శర్మ వెళ్ళలేదు అక్కడికి, అంటే మ్యాచెస్ ఆడడానికి, విరాట్ కోహ్లీ వెళ్ళలేదు. సో మహమ్మద్ షమి కాదు, ఆన్సర్ ఆటోమేటిక్గా డి. సో అలా అంటే మనం ఎలిమినేట్ చేస్తూ కూడా ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ ఎవరు? సో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ అన్నప్పుడు రెండు పేర్లు గుర్తు రావాలి, ఒకటి సావిత్రి జిందాల్, ఒకటి ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్. సో ఎందుకు అంటే ఈ రెండు పేర్లు కూడా మనం అత్యంత సంపన్న మహిళల గురించి చెప్పుకున్నాం. ఒకరు భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ, ఒకరేమో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ. అంటే ఏ కాదు సి కాదు, ఆన్సర్ BDలోనే ఉంది. సో ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ ఎవరు? సో భారతీయురాలు కాదు, అంటే మీకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసా. నెక్స్ట్ అంశం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందారు? వికారాబాద్, తాండూర్, షాద్నగర్, కొడంగల్. సో ఏ నియోజకవర్గం నుండి గెలుపొందారు? వికారాబాద్, తాండూరా, షాద్నగర్, కొడంగల్. B అండ్ Dలోనే ఆన్సర్ ఉందండి, ACలో ఆన్సర్ లేదు. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించింది ఎవరు? కంచన్ దేవియా, డాక్టర్ వి మోహనగిరియా, నీనా సింగా, కొండా సురేఖన. సో డాక్టర్ వి మోహనగిరి ఫార్మర్ NCW చైర్పర్సన్ అని చెప్పుకున్నాము. సో ఆమె ఇటీవల కన్నుమూశారని చెప్పాను, B ఆన్సర్ కాదు. సో కొండా సురేఖ తెలంగాణకు సంబంధించినటువంటి అంశము ఇక్కడ దేవాదాయ శాఖ మరియు అటవీ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. సో B అండ్ D ఆన్సర్ కాదు, A అండ్ Cలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది? ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఏ శాఖ? ఆర్థిక శాఖ. ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి, పౌర సరఫరాలు. దుద్దిల్లా శ్రీధర్ బాబు IT మంత్రి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు. సో వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. పైవన్నీ కూడా కరెక్టే. ఏది? పైవన్నీ కూడా కరెక్ట్. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది? సీతక్క, అనసూయ లేదా సీతక్క. సో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, కొండా సురేఖ అటవీ శాఖ దేవాదాయ శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ. పైవన్నీ సరైనవి. సో పైవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్, తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు ఇటీవల? సో టి రామ్మోహన్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ. పోచారం శ్రీనివాసరెడ్డి రీసెంట్గా ఉన్నటువంటి, అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి శాసనసభ స్పీకర్. సో కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్లో ఎవరున్నారు? అక్బరుద్దీన్ ఓవైసీయా, గడ్డం ప్రసాద్ కుమార్, టి రామ్మోహన్ రెడ్డి. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి లాస్ట్ టర్మ్లో ఉన్నారు. సో ABDలోనే ఉంది. నెక్స్ట్, D వచ్చేసి ప్రోటెన్ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అక్బరుద్దీన్ ఓవైసీ. D కాదు. సో తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఎంపికైనటువంటి వ్యక్తి ఎవరు? టి రామ్మోహన్ రెడ్డి, గడ్డం ప్రసాద్. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఏ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తారు స్పీకర్ అంటే వికారాబాద్ నుండి. సో ఒకరు దీంట్లో ఈ టి రామ్మోహన్ రెడ్డి పరిగి నుంచి శాసనసభకు ఎంపిక కాబడ్డటువంటి వ్యక్తి, ఒకరేమో వికారాబాద్ నుండి. సో ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశానండి. తెలంగాణ శాసనసభ స్పీకర్గా ఎంపిక కాబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే గడ్డం ప్రసాద్ కుమార్. ఎవరు? గడ్డం ప్రసాద్ కుమార్. నెక్స్ట్, యుద్ధ వితంతుల సంఘాన్ని స్థాపించింది ఎవరు? డాక్టర్ పి ఇందిరాదేవ, నీనా సింగా, డాక్టర్ వి మోహనగిరియా, రేఖా శర్మన. సో ఇటీవల మరణించారు అని చెప్పడం జరిగింది ఆమె గురించి. సో ఏ కాదండి, D కాదు, B అండ్ Cలోనే ఆన్సర్ ఉంది. సో B అండ్ Dలోనే ఆన్సర్ ఉంది. యుద్ధ వితంతుల సంఘాన్ని స్థాపించింది ఎవరు? 1972లో అని చెప్పడం జరిగింది. సో ఫార్మర్ NCW చైర్పర్సన్ అని కూడా చెప్పాను.
సో బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇలా సిఐఎస్ఎఫ్కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళ అని కూడా చెప్పాను. సో మొట్టమొదటి మహిళ అన్నాను కాబట్టి బిడి ఆన్సర్లో నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకంటే గడ్డం ప్రసాద్ కుమార్ కాదు మహిళలు, అక్బరుద్దీన్ ఓవైసీ కాదు, ఆ రెండు కావు. కాబట్టి మహిళా విభాగంలో ఉన్నటువంటి ఏ అండ్ సి ఆన్సర్ ఉంది కాబట్టి ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ కింది వాటిలో సరైనది ఏది? సో రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏమని ఇచ్చారు? పొన్నం ప్రభాకర్. నెక్స్ట్ వ్యవసాయ శాఖ మార్కెటింగ్ సహకార చేనేత శాఖకు మంత్రిగా ఉన్నటువంటిది ఎవరు అంటే తుమ్మల నాగేశ్వరరావు. నెక్స్ట్ ఎక్సైజ్ శాఖ మంత్రి టూరిజం కల్చర్ మరియు ఆర్కియాలజీ సంబంధించి జూపల్లి కృష్ణారావు. పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాచార శాఖ రెవెన్యూ గృహ నిర్మాణం, జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రి టూరిజం కల్చర్ మరియు ఆర్కియాలజీ. సో వీటిలో ఏది సరైనది లేదా సరి అయినవి అంటుండు, అన్నీ కూడా సరి అయినవే. ఇప్పటి వరకు మనము డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు అంశాలు, వార్తల వ్యక్తులు, వాటికి సంబంధించిన అసలు వార్తల వ్యక్తులుగా ఎందుకున్నారు అవన్నీ కూడా చూసాం. వాటితో పాటుగా వార్తల వ్యక్తులకు సంబంధించిన ఎపిసోడ్లను 1 and 2గా చేసాం కదా. ఆ 1 and 2కి సంబంధించిన అంశాలను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా చేయడము, వాటికి ఆన్సర్ను మొత్తంగా చెప్పకుండా ఏబిసిడీల ఆప్షన్స్ ఉంటే 2 ఆప్షన్ తీసేసి 2 మీకు ఉంచడం జరుగుతుంది. హింట్ ఇస్తూ వాటిని చేయమని చెప్పడం జరుగుతుంది. ఇలా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రోజులు గుర్తుంటుంది. లేదా ఒకవేళ ఆ ఆన్సర్ తెలియలేదనుకోండి, ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళడం, ఆ పర్టికులర్ అంశం దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అప్పుడు మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అంటే జ్ఞాపక శక్తి పెరిగే అంశంగా కూడా చూసుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనము డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా వార్తల వ్యక్తుల గురించి చర్చించుకున్నాం కదా. ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.